ఆధ్వర్యంలో వనదర్శిని కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పర్యావరణ ప్రాధాన్యత, అడవులను కాపాడుకోవడం, ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్స్. దీనిపై విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఒక అవగాహన కార్యక్రమం కనుక క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పిల్లలను తీసుకెళ్ళి ఈ అనేక విషయాలు కనుక పిల్లలకు చెప్పినట్లయితే భవిష్యత్తులో మరింత అడవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం సులువుగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వనదర్శిని కార్యక్రమం, క్షేత్ర పర్యటనలు కార్యక్రమం జరగడం అనేది ఈరోజు. దీనికి ప్రధాన కారకులైనటువంటి వాళ్ళు మన ఆజంనగర్ రేంజ్ ఆఫీసర్ రమేష్ సార్ గారు, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ అనిల్ కుమార్ సార్, అలాగే నాగరాజ్ సార్, అలాగే సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహముత్తారం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అయితే వాస్తవంగా మన భారతదేశంలో రోజు రోజుకు అడవులు తక్కువ అవుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నప్పటికీ కూడా ఉన్న వాటినన్నా కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి చేయడం అనేది చాలా గొప్ప విషయమే. కానీ ఈ అడవులు రక్షించుకుంటే, కాపాడుకుంటే అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయని చెప్పి రేంజ్ ఆఫీసర్ గారు రమేష్ సార్ గారు మనకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ మన భారతదేశంలో దాదాపుగా 27 కోట్ల మంది ఆదివాసులు అడవిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు అంటే అడవి నుండి వచ్చేటువంటి సంపద, తేనె కావచ్చు, బంక కావచ్చు, పండ్లు కావచ్చు, కాయలు కావచ్చు, ఏదైనా వాటి ద్వారా దాదాపుగా 27 కోట్ల మంది ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవం ఇక్కడ విషయం ఏంటిదంటే ఒక చెట్టు మనం కాపాడుకుంటే ఆ ఒక చెట్టు 50 సంవత్సరాలలో 15.7 లక్షల రూపాయల విలువ గల సేవలు మనకు అందిస్తూ ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. వాస్తవంగా చెట్టు మనని ఏ రకంగా కాపాడుతుంది అని చెప్పి మనమే ప్రశ్నించుకోవచ్చు. కానీ ఒక చెట్టు 50 సంవత్సరాలలో చూడండి, దాని యొక్క సేవలు కనుక మనం లెక్కించుకుంటే 15.7 లక్షల విలువ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి చెట్టు చాలా ముఖ్యమైనటువంటి మనం ఆధార జీవనం కొనసాగించేటువంటి ఒక ఏకైక ఒక సంపదగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన సిటీలలో నుంచి మన ప్రాంతానికి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, అబ్బో ఏం అడవి అని అంటూ ఉంటారు. కారణం అంటే ఇక్కడ కొంత ఇంకా కాపాడుకోగలగాలి వాస్తవంగా. అయితే ఇంతకుముందే చెప్పాను, ఒక తునికి పండు ఇప్పుడున్నటువంటి పిల్లలకు తెలియనటువంటి పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో చెట్లకు ఉండేటువంటి మన అడవి నుంచి వచ్చేటువంటి సంపద ఏదైతే ఉంటుందో అదేంటిదో మనం అడవిల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మన అడవిని మనమే కాపాడుకుందాం. అందుకు మనం చిన్నప్పటి నుంచే ఒక అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాన్ని మన అటవీ శాఖ అధికారులు మనకు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ముఖంగా మనం అటవీ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి రేంజర్ సార్ రమేష్ సార్ గారికి, అలాగే ఫారెస్ట్ అధికారులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఉపాధ్యాయులకు మరియు ఫారెస్ట్ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు సార్. ఈ రోజున ఇంత మంచి ప్రోగ్రామ్ని నిర్వహించి పిల్లలకు మంచి అవేర్నెస్ కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్లాస్ రూమ్లో కూడా జరిగేటువంటి వాటికంటే ఇలా మనం క్షేత్రస్థాయిలో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. తరగతి గదుల్లోనే కాకుండా పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకు తీసుకొచ్చినట్టయితే
వారు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇంకా మంచిగా ప్రభావితం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకు మన ప్రపంచం మొత్తం కూడా 33% అడవులు ఉండాలి వాస్తవంగా, కానీ ఆ స్థాయిలో అడవులు లేవు. అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. పట్టణీకరణ కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కానివ్వండి, అదేవిధంగా తెలియక కూడా చాలామంది అవేర్నెస్ లేక కూడా, అడవుల పట్ల అవేర్నెస్ లేక కూడా వాటిని మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విచ్చలవిడిగా వాటిని నరికేస్తూ ఉన్నారన్నారు. అంటే వాళ్ళు నరికితే రేపటి రోజున భావితరాలకు మనం ఈ అడవిని అందించలేకపోతాం అనేటువంటి భావన వాళ్ళకు తెలియక, అదేవిధంగా అడవులు లేకపోయినట్లయితే టైంకు వర్షాలు రాక ఇబ్బంది పడతామనేటువంటి విషయం వాళ్ళకి తెలియదేమో అని నాకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే వాస్తవంగా చూసినట్లయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ మన వాళ్ళకు కానీ అవేర్నెస్ లేక, అంటే వాటి మీద సరైనటువంటి అవగాహన లేకనే ఇలా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎంత జనాభా పెరిగినా కూడా ఆ పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు ఉన్నటువంటి వ్యవసాయ భూమి సరిపోతుంది వాస్తవంగా. కాకుంటే మనం పండించేటువంటి ఏవైతే వంగడాలు ఉంటాయో వాటిని మన కృత్రిమ వంగడాలు కానీ అదేవిధంగా హైబ్రిడ్ వంగడాలను వాడినట్లయితే తక్కువ స్థలంలోనే మనం ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చు. దానికి ఎగ్జాంపుల్ జపాన్ దేశం కానివ్వండి, చైనా కానివ్వండి, అట్లా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఏం చేస్తూ ఉన్నారు, వ్యవసాయ భూమి యొక్క విస్తీర్ణాన్ని పెంచుతూ ఉన్నారు, కానీ దిగుబడిని మాత్రం పెంచుకుంటుంది. తక్కువ భూమిలో కూడా మనము ఎక్కువ దిగుబడిని పెంచుకోవచ్చు వాస్తవంగా. ఆ వైపుగా మనము మన తల్లిదండ్రులను మనం అవేర్నెస్, అంటే వాళ్ళకు జ్ఞానాన్ని కల్పించేటువంటి రేపటి తరం మీదే కాబట్టి మీరు మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ చెప్పి వాళ్ళకు మంచి ఒక దాని చైతన్యాన్ని తీసుకురావాల్సిందిగా మన గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పిల్లలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినటువంటి మాముతారం జెడ్పీహెచ్ఎస్ మాముతారం స్కూల్ విద్యార్థులకు మరియు గౌరవనీయులైన రామ్ సింగ్ సార్ గారికి మరియు దేవ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా పిల్లల్ని క్షేత్రస్థాయిలో పర్యటనకు తీసుకొచ్చి వారి యొక్క అవగాహన అడవుల పట్ల పర్యావరణం పట్ల అవగాహన కల్పించి దానిలో భాగంగా వారు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాలలో లేదా ఇంటి దగ్గర ఉన్న మన కౌశల్యాలను పెంచుకుంటూ మన తల్లిదండ్రులకు మన ఇతరులకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. అడవుల యొక్క ప్రాధాన్యతను వీరు తెలుసుకుంటూ ఇతరులకు కూడా తెలుసుకొని పంటలు పండడానికి, వర్షానికి, ఈ గాలి కోసం ఎంత అడవుల యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వాళ్ళు కూడా పర్యావరణం అభివృద్ధిలో భాగంగా ఉండాలి. ఈ కార్యక్రమానికి పోయి ఇట్లా కండక్ట్ చేస్తామని అడగంగా వెంటనే సహకరించి విద్యార్థులతో పాటు సార్ వాళ్ళు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.